నిర్గమకాండం 10వ అధ్యాయము 8వ అరిష్టము. మిడుతల దండు. యావే మోషేతో, ఫరో దగ్గరకు వెళ్ళుము, నేనే ఫరోను అతని కొలువు వారిని కఠిన హృదయులుగా చేసితిని. కావుననే నేను వారికి నా అద్భుత సంజ్ఞలను చూపగలిగితిని. అందుచేతనే నేనే విధముగా ఐగుప్తు దేశీయులను కఠినులుగా చేసితినో, వారి ఎదుట నేను ఏ అద్భుత సంజ్ఞలను చేసితినో వానినెల్లా నీవు కథలుగా నీ పుత్రులకు పౌత్రులకు చెప్పగలవు. నేనే యావేనని మీరెల్లరూ తెలుసుకోగలరు అని చెప్పాను. అంతట మోషే అహరోనులు ఫరో దగ్గరకు వెళ్ళి అతనితో, హేబ్రేయుల దేవుడైన యావే నీకు ఈ వార్త పంపెను. ఎంతకాలము నీవు నాకు లొంగక మొండి పట్టు పట్టెదవు? నన్ను సేవించుటకు నా ప్రజను పోనిమ్ము. నీవు నా ప్రజను వెళ్ళనీయకున్నా రేపు నేను నీ దేశము మీదికి మిడుతల దండును పంపెదను. ఆ దండు నేల ఎన్నది ఇసుమంతైనా కనబడకుండా దానిని కప్పివేయును. అది వడగండ్ల వాన బారి పడక మిగిలిన దానినెల్లా నాశము చేయును. పొలములలో మొలచిన ప్రతి చెట్టును తినివేయును. నీ సౌధములలో, నీ కొలువువారి ఇండ్లలో, ఐగుప్తు దేశీయుల గృహములలో మిడుతల దండు నిండును. నీ తాత ముత్తాతలు గాని వారి పూర్వులు గాని ఈ దేశమున పాదుకున్న నాటి నుండియు అటువంటి మిడుతుల దండును చూచి ఎరుగరని ఆయన చెప్పుమనెను అని పలికిరి. ఈ మాటలు చెప్పిన వెంటనే మోషే ఫరో సమ్ముఖమును వీడి వెళ్ళెను. అప్పుడు ఫరో కొలువువారు అతనితో, ఇతడు ఎంతకాలము మనకు గుండెలపై కొంపటిగా ఉండును? వారి దేవుడైన యావేను పూజించుటకు ఈ మూకలను పంపివేయరాదా? వీరి మూలమున ఐగుప్తు దేశము వల్లకాడైపోయినదని నీవింకనూ గ్రహింపలేదా అనిరి. కావున ఫరో మోషే అహరోనులను తిరిగి పిలిపించెను. అతడు వారితో, మీరు వెళ్ళి మీ దేవుడైన యావేను సేవింపవచ్చును, కాని ఎవరెవరు వెళ్ళవలయును అని పలికెను. దానికి మోషే, మా పిన్నలు పెద్దలు వెళ్ళుదురు, మా కుమారులు కుమార్తెలు వెళ్ళుదురు, మా మందలు వెళ్ళును, మేము యావేకు పండుగ జరుపుకోవలయును అనెను. కాని ఫరో అతనితో, యావే మీకు మేలు చేయునుగాక, నేను మాత్రము మీ స్త్రీలను పిల్లలను పోనియ్యను. మీరేదో ఎత్తుగడి ఎత్తుచున్నారు. మీలో మగవారు మాత్రము వెళ్ళి మీ దేవుని సేవించుకొనుడు. మీరు కోరినది ఇదియే కదా అనెను. ఇట్లనుచు ఫరో వారిని తన సమక్షము నుండి వెడలగొట్టెను. అప్పుడు యావే మోషేతో, నీవు ఐగుప్తు దేశము మీదికి నీ చేతిని చాపుము. వెంటనే మిడుతల దండు దిగివచ్చి వడగండ్ల వాన బారిపడక మిగిలిన పచ్చి మొక్కలనెల్లా తినివేయును అనెను. మోషే ఐగుప్తు దేశము మీదికి తన కర్రనెత్తెను. యావే దేశము మీద తూర్పు గాలి తోలునట్లు చేసెను. అది రేయి పగలు వీచెను. ప్రొద్దు పొడుచుసరికి తూర్పు గాలి వెంట మిడుతల దండు దిగెను. మిడుతలు ఐగుప్తు దేశమునందంతటా దండు విడిసెను. అవి లెక్కలకు అందనట్లుగా వచ్చి దేశము నిండా వ్రాలెను. అటువంటి మిడుతల దండును ఇంతకుముందు ఎవ్వరూ చూడలేదు, ఇక ముందు ఎవ్వరూ చూడబోరు. నేల ఎంతయు నలుపెక్కునట్లుగా మిడుతలు ముసురుకొనెను. అవి దేశములో వడగండ్ల వాన బారిన పడక మిగిలిన పైరులను పండ్లను తినివేసెను. ఐగుప్తు దేశమందెల్లా పొలములలో పచ్చి మొక్కగాని పచ్చని చెట్టుగాని మిగులలేదు. వెంటనే ఫరో మోషేను
అహరోనును పిలిపించెను. అతడు వారితో, నేను మీ దేవుడైన యావేకు మీకు ద్రోహము చేసితిని. ఈసారికి నా పాపములు క్షమింపుడని మిమ్ము ప్రార్థించుచున్నాను. నన్ను ఈ చావు నుండి కాపాడుమని మీ దేవుడైన యావేను ప్రార్థింపుడు అనెను. మోషే ఫరో సమక్షము నుండి వెళ్ళిపోయి యావేకు విన్నపములు చేసెను. అప్పుడు యావే గాలివాలును మరల్చి పడమటి నుండి పెనుగాలి వీచినట్లు చేసెను. మిడతలు ఆ గాలిలో చిక్కుకొని పోయి రెల్లు సముద్రములో కూలెను. ఐగుప్తు దేశములో మచ్చునకు ఒక్క మిడత కూడా మిగలలేదు. కాని యావే ఫరో హృదయం ఇంకను మొండికెత్తునట్లు చేసెను. అతడు ఇజ్రాయేలీయులను ఇంకనూ వెళ్ళనీయడాయెను. 9వ అరిష్టము అంధకారం. అప్పుడు యావే మోషేతో, నీవు నీ చేతిని మింటి వైపు చాపుము. కన్ను పొడుచుకొన్నను కానరాని కటిక చీకటి ఐగుప్తు దేశమునెల్లా కప్పును అని చెప్పెను. కావున మోషే తన చేతిని మింటి వైపు చాచెను. 3 రోజుల పాటు ఐగుప్తు దేశమునందంతటా కటిక చీకటి కమ్మెను. ఆ 3 రోజులు ఎవ్వరినీ చూడలేకపోయిరి, కాలు కదపలేకపోయిరి. ఇజ్రాయేలీయులున్న చోట మాత్రము వెలుగు ప్రకాశించెను. అప్పుడు ఫరో మోషేను పిలిపించి అతనితో, వెళ్ళుడు, యావేను సేవించుకొనుడు, కాని మీ మందలు ఇక్కడనే ఉండవలయును, మీ పిల్లలు మీతో కూడా వెళ్ళవచ్చును అని అనెను. దానికి మోషే, అట్లయినా మా దేవుడైన యావేకు బలులు దహన బలులు సమర్పించుటకు నీవే మాకు మందలను ఇయ్యవలసి వచ్చును. కావున మా మందలు మా వెంట రాక తప్పదు. మా జంతువుల కాలి గిట్ట కూడా ఇక్కడ మిగిలిపోరాదు. మా దేవుడైన యావేకు మా మందల నుండియే బలులు అర్పింపవలయును. బలి ప్రదేశము చేరినగాని మేము యావేకు ఎట్టి ఆరాధన చేయవలయునో మాకు తెలియదు అనెను. కాని యావే ఫరోను ఇంకను కఠిన హృదయునిగా చేసెను. అతడు ఇజ్రాయేలీయులను పోనీయడయ్యెను. ఫరో, నా ఎదుటి నుండి పో, జాగ్రత్త, ఇక ఎప్పుడూ నీ ముఖము చూపకు, చూపిన నాడు నీకు చావు తప్పదు అని మోషేను గద్దించెను. సరే, కానిమ్ము, నేనిక నీ ముఖము చూడను అని మోషే అనెను. 11వ అధ్యాయము. మోషే మొదటి కాన్పు బిడ్డల చావును ఎరిగించుట. యావే మోషేతో, ఫరోకు ఐగుప్తు దేశమునకు ఇంకొక్క ఉపద్రవము మాత్రమే కలిగింతును. దాని తరువాత అతడు మిమ్ము ఇక్కడి నుండి పోనిచ్చును. పోనిచ్చుట మాత్రమే కాదు, మిమ్ము ఇక్కడి నుండి గెంటివేయును. కాబట్టి మీలో ప్రతి పురుషుడు ప్రతి స్త్రీయు తమ ఇరుగు పొరుగున ఉన్న పురుషుని స్త్రీని అడిగి వెండి నగలు బంగారు నగలు తీసుకొనవలయునని ఇశ్రాయేలీయులతో చెప్పుము అనెను. యావే ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశీయుల కంటికి గొప్పవారు అగునట్లుగా చేసెను. అదియునుగాక మోషే ఐగుప్తు దేశములో గొప్ప పలుకుబడి గడించెను. ఫరో కొలువువారికి ప్రజలకు మహాఘననీయుడాయెను. మోషే ఫరోతో, యావే నీకు ఈ వార్త పంపెను. అర్ధరాత్రమున నేను ఐగుప్తు దేశము మీదుగా పోవుదును. ఈ దేశములో పుట్టిన మొదటి కాన్పు పిల్లలందరూ చచ్చెదరు. సింహాసనమునకు వారసుడైన ఫరో మొదటి బిడ్డ నుండి తిరుగటిలో పిండి విసురు పనికత్తె మొదటి బిడ్డ వరకు ఎల్లరూ చత్తురు. పశువులలోనూ తొలిచూలు పిల్లలు చచ్చును. ఐగుప్తు దేశమునందు అంతటా శోకారావము మిన్నుముట్టును. అట్టి ఆక్రందనము ఇంతకు ముందు పుట్టలేదు, ఇక పుట్టబోదు. కాని ఇశ్రాయేలీయులలో మనుష్యుని మీద గాని పశువు మీద గాని ఈగ వాలదు.
దీనిని బట్టి యావే ఇజ్రాయేలీయులను ఐగుప్తు దేశీయుల నుండి వేరు చేసెనని నీవు తెలుసుకొందువు. అప్పుడు ఇక్కడ ఉన్న నీ కొలువువారు అందరూ నన్ను వెదుకుకొనుచూ వచ్చి నా ఎదుట మోకరిల్లి, నీవు నీ అనుచరులు అందరునూ వెళ్ళిపొండు అందురు. అప్పుడు గాని నేను వెళ్ళను అనెను. ఈ మాటలని కోపముతో మండిపడుచు మోషే ఫరో సమ్ముఖము నుండి వెడలిపోయెను. యావే మోషేతో, నీ మాట ఫరో చెవి దూరదు, కావున ఐగుప్తు దేశములో నేను ఇంకను అద్భుత కార్యములు చాలా చేయుదును అనెను. మోషే అహరోనులు ఫరో రాజు కన్నుల ఎదుటనే ఈ అద్భుత కార్యములన్నిటినీ చేసిరి. కాని యావే ఫరో రాజును కఠిన హృదయనిగా చేసెను. అతడేమో ఇజ్రాయేలీయులను తన దేశము విడిచి వెళ్ళనీయలేదు. లేవీయ కాండము 8వ అధ్యాయము. యాజకులకు అభిషేకము. అభిషేక విధి. యావే మోషేతో ఇట్లనెను, అహరోనును అతని కుమారులను సమావేశపు గుడారము చెంతకు పిలువుము. యాజకులు ధరించు వస్త్రములను, అభిషేక తైలమును, పాప పరిహార బలికిగా 1 కోడెను, 2 పొట్టేళ్లను, గంపెడు పొంగని రొట్టెలను అచటికి కొని పొమ్ము. ప్రజలనందరినీ అచట ప్రోగుజేయుము. మోషే ప్రభువు చెప్పినట్లు ప్రజలను సమావేశపు గుడారము వద్ద ప్రోగు చేసెను. అతడు వారితో, నేను ప్రభువు ఆజ్ఞాపించినట్లే ఈ కార్యము చేయుచున్నాను అని పలికెను. మోషే అహరోనును అతని కుమారులను ముందుకు రండని పిలిచి వారిని జలముతో శుద్ధి చేసెను. అతడు అహరోనుకు అంగీని తొడిగించి నడికట్టు కట్టించెను. అతనిని యాజక వస్త్రముతో ఎఫోదు కప్పి దాని కుచ్చులను నడుముకు బిగించెను. అతని రొమ్మున వక్షఫలకము నిలిపి దానిలో యాజకత్వ సంబంధిత ఊరీము తుమ్మీములను ఉంచెను. అతని శిరస్సు మీద తలపాగా పెట్టెను. సువర్ణ ఫలకమును అహరోని నొసటి భాగమున ఉంచెను. ఆ ఫలకమును పెట్టుమని యావే మోషేను ముందుగానే ఆజ్ఞాపించియుండెను. అంతట మోషే తైలముతో గుడారమును దానిలోని ప్రతి భాగమును అభిషేకించి వానిని ప్రభువుకు నివేదించెను. పీఠము మీద, దాని అలంకరణ మీద, నెత్తురు పట్టు పల్లెరము మీద, పీఠము పీట మీద 7 పర్యాయములు తైలము చిలుకరించి వానిని ప్రభువుకు నివేదించెను. అటు పిమ్మట అహరోను శిరస్సు మీద తైలము పోసి అతనిని అభిషేకించెను. పిమ్మట మోషే అహరోను కుమారులను ముందుకు రప్పించెను. యావే ఆజ్ఞాపించినట్లే వారికి చొక్కాలు తొడిగించి నడికట్లు కట్టించి టోపీలు పెట్టించెను. అటు తరువాత పాప పరిహార బలికి కోడెను కొనివచ్చిరి. అహరోను అతని కుమారులు దానిమీద చేతులు చాచిరి. మోషే దానిని వధించెను. దాని నెత్తురును కొద్దిగా తీసుకొని వ్రేళ్లతో పీఠము అంచులకు పూసి ఆ పీఠమును దేవునికి నివేదించెను. మిగిలిన నెత్తురును పీఠము చెంత క్రొమ్మరించెను. ఆ రీతిగా అతడు పీఠముకు ప్రాయశ్చిత్తము చేసి దానిని దేవునికి నివేదించెను. ఆ పిమ్మట అతడు కోడె ప్రేవుల మీది క్రొవ్వును, కాలేయములోని క్రొవ్వును, 2 మూత్ర గ్రంథులను,
వాని మీది క్రొవ్వును తొలగించి పీఠము మీద కాల్చివేసెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లే కోడె చర్మమును, మాంసమును, పేడను శిబిరము వెలుపల కాల్చివేసెను. తరువాత దహనబలిగా పొట్టేలును కొని వచ్చిరి. అహరోను అతని కుమారులు దాని తల మీద చేతులు చాచిరి. మోషే దానిని వధించెను. దాని రక్తమును పీఠము నాలుగంచుల మీద చల్లెను. పొట్టేలును ముక్క ముక్కలుగా కోసెను. దాని ప్రేగులను, కాళ్లను శుభ్రముగా కడిగెను. ఆ మీదట దాని తలను, క్రొవ్వును, ఆ పొట్టేలునంతటినీ పీఠము మీద దహించెను. ఇది యావే మోషేను అర్పించుమనిన దహన బలి. ఆ బలి సువాసన వలన ప్రభువు సంతుష్టి చెందెను. తదనంతరము యాజకాభిషేక బలికి రెండవ పొట్టేలును కొని వచ్చిరి. అహరోను అతని కుమారులు దాని తల మీద చేతులు చాచిరి. మోషే దానిని వధించెను. దాని నెత్తురును కొద్దిగా తీసుకొని అహరోను కుడి చెవి అంచు మీద, కుడి చేతి బొటన వ్రేలి మీద, కుడి కాలి బొటన వ్రేలి మీద పూసెను. అహరోను కుమారులను కూడా ముందుకు రప్పించి ఆ నెత్తురును వారి కుడి చెవి అంచులకు, కుడి చేతి బొటన వ్రేళ్లకు, కుడి కాలి బొటన వ్రేళ్లకు పూసెను. మిగిలిన నెత్తురును పీఠము అంచుల మీద చల్లెను. అటు పిమ్మట పొట్టేలు క్రొవ్వునంతటిని, అనగా దాని తోకకు అంటుకొనియున్న క్రొవ్వును, ప్రేవుల మీది క్రొవ్వును, కాలేయమునందలి క్రొవ్వును, మూత్ర గ్రంథులను, వాని మీది క్రొవ్వును, దాని కుడి తొడను తొలగించెను. యావే ఎదుట ఉంచిన పొంగని రొట్టెల గంప నుండి ఒక పెద్ద రొట్టెను, నూనెతో కాల్చిన వేరొక రొట్టెను, ఒక పలుచని రొట్టెను గాయకొనెను. ఆ రొట్టెలను పొట్టేలు క్రొవ్వు మీద, దాని కుడి తొడ మీద పేర్చి వానినన్నిటినీ అహరోను చేతులలో, అతని కుమారుల చేతులలో ఉంచెను. వారు ఆ పదార్థములన్నిటినీ పైకెత్తి యావేకు అర్పించిరి. మోషే ఆ పదార్థములన్నిటినీ వారి చేతులలో నుండి తీసుకొని దహన బలితో పాటు వానిని కూడా పీఠము మీద కాల్చివేసెను. ఇది యాజకాభిషేక బలి. ఈ దహన బలి సువాసన వలన యావే సంతుష్టి చెందెను. ఆ పిమ్మట మోషే పొట్టేలు రొమ్మును పైకెత్తి యావేకు అర్పించెను. ప్రభువు ముందుగా ఆజ్ఞాపించినట్లే అభిషేక బలిగా అర్పించిన పొట్టేలు మాంసములో పై రొమ్ము మోషేకు లభించెను. మోషే పీఠము మీది కొంత తైలమును, రక్తమును తీసుకొని వానిని అహరోను మీద, అతని కుమారుల మీద, వారి దుస్తుల మీద చిలుకరించెను. ఆ రీతిగా అతడు వారిని, వారి దుస్తులను దేవునికి నివేదించెను. మోషే అహరోనుతో, అతని కుమారులతో ప్రభువు ఆజ్ఞాపించినట్లుగానే మీరు ఈ మాంసము కొనిపోయి సమావేశపు గుడారము ప్రవేశ ద్వారము చెంత వండుకొనుడు. అభిషేక బలికిగా అర్పించిన రొట్టెలతో అచట దానిని భుజింపుడు. మీరు భుజింపగా మిగిలిన మాంసమును, రొట్టెలను కాల్చివేయుడు. 7 నాళ్ల దాకా మీరు సమావేశపు గుడార ప్రవేశ ద్వారము వీడరాదు. అప్పటికి మీ అభిషేక విధి పూర్తియగును. యావే ఆజ్ఞాపించినట్లే నేడు మీకు ప్రాయశ్చిత్త కర్మ జరిపితిమి. మీరు 7 నాళ్ల పాటు రేయింబవళ్ళు గుడార ప్రవేశ ద్వారము వద్దనేయుండి
ప్రభువు విధిని పాటింపుడు. ఇట్లు చేయుదురేని మీకు ప్రాణాపాయము కలుగదు. ప్రభువు నుండియే నేను ఈ ఆజ్ఞను స్వీకరించి తిని అని చెప్పెను. అహరోను అతని కుమారులు యావే మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లే చేసిరి. 50వ కీర్తన. నిజమైన ఆరాధనము. దేవాధిదేవుడైన ప్రభువు సంభాషించుచున్నాడు. ఆయన తూర్పు నుండి పడమర వరకును గల విశ్వధాత్రిని పిలుచుచున్నాడు. సౌందర్యనిధి అయిన సియోను పట్టణము నుండి ఆయన వెలుగు ప్రకాశించుచున్నది. మన ప్రభువు విచ్చేయును. మౌనముగా నుండుడు. ఆయన ముందుట సర్వమును దహించు అగ్ని చూపట్టును. ఆయన చుట్టూను పెను తుఫాను వీచుచుండును. ఆయన తన ప్రజలకు తీర్పు చెప్పును. ఆ తీర్పునకు భూమి ఆకాశములను సాక్షులుగా పిలుచును. బలి అర్పణ పూర్వకముగా నాతో నిబంధనము చేసుకొనిన నా పవిత్ర ప్రజను ప్రోగుచేయుడని ఆయన ఆదేశించును. ప్రభువు న్యాయవంతుడనియు ఆయనే స్వయముగా న్యాయము చెప్పుననియు ఆకాశము చాటుచున్నది. నా ప్రజలారా, నేను సంభాషించుచున్నాను, మీరు వినుడు. ఇశ్రాయేలీయులారా, నేను మీపై నేరము తెచ్చుచున్నాను. నేను మీ ప్రభుడను, మీ దేవుడను. మీరు అర్పించు బలుల మీద నేను తప్పులెన్నుట లేదు. మీరు నిరంతరము నాకు దహన బలులు అర్పించుచునే ఉన్నారు. అయినను మీ కొట్టముల నుండి ఎద్దులు కాని, మీ మందల నుండి మేకపోతులు కాని నాకు అక్కరలేదు. వన్యమృగములు నావే, వేల కొలది కొండల మీది పశువులను నావే. ఆకాశమున ఎగురు పక్షులన్నీయూ నావే. పొలమున తిరుగాడు జంతువులన్నీయూ నావే. నాకు ఆకలి వేసినచో నేను మీతో చెప్పను, ఈ జగత్తును దానిలోని సకల వస్తువులను నావే కదా. నేను ఎడ్ల మాంసము తిందునా, మేకల నెత్తురు త్రాగుదునా? మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులనెడు బలిని అర్పింపుడు. మహోన్నతునికి మీరు చేసుకొనిన మ్రొక్కుబడులను చెల్లింపుడు. అటు పిమ్మట మీ ఆపదలలో మీరు నాకు మొరపెట్టుడు. నేను మీ ఇక్కట్టులు తొలగింతును. మీరు నన్ను కీర్తింపవచ్చును. కాని దుష్టులతో ప్రభు ఇట్లు పలుకును, మీరు నా ఆజ్ఞలను వల్లె వేయనేలా, నా నిబంధనమును గూర్చి మాటలాడనేలా? మీరు నా శిక్షణమును అనాదరము చేసి నా కట్టడలను పెడచెవిని పెట్టుచున్నారు కదా. దొంగ కంటబడగనే మీరు వానితో పొత్తు చేయుదురు, వ్యభిచారులతో సాంగత్యము చేయుదురు. మీరు సులువుగా ఇతరులను ఆడిపోసుకొందురు. మీ నాలుక కల్లలాడును. మీరు మీ సోదరులను నిందించుటకును మీ తల్లి కుమారుని మీదనే తప్పులెన్నుటకును సిద్ధముగా నుందురు. మీరిట్టి కార్యములు చేసినను నేను మౌనముగా నుంటిని కనుక మీరు నేనును మీ వంటి వాడని అని ఎంచితిరి. కాని మీ ముందర వీటన్నిటినీ ఉంచి మిమ్ము గద్దించెదను. నన్ను లెక్క చెయ్యని ప్రజలారా, ఈ విషయము నాలింపుడు. లేదేమి నేను మిమ్ము చీల్చివేసెదను. అప్పుడు మిమ్మెవ్వడునూ రక్షింపలేడు. కృతజ్ఞతాస్తుతి అను బలి అర్పించువాడు నన్ను గౌరవించును. నీతి మార్గమును నడుచువానిని నేను రక్షింతును.